ఎవ్రీ ఇయర్ బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్ ఉంది కదా! ఈ నేషనల్ పార్క్‌లో యాన్యువల్‌గా ఒక యాత్ర అనేది చేస్తారనమాట. సో, అయితే ఈ బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్ యొక్క కోర్ ఏరియాలో ఈ యాత్ర అనేది జరపడం జరుగుతుంది. సో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది అంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్‌కి సో, ఈ బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్‌లో ఉన్నటువంటి యాత్రకు మీరు అసలు ఎలా అనుమతించారు అని అడగడం జరిగింది. సో, ఈ కాంటెక్స్ట్‌లో మనం ఒకసారి బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్ గురించి చూద్దాము. ఇది సాత్పురా అండ్ వింధ్యా యొక్క మౌంటైన్స్ ఉంటాయి కదా! ఆ రేంజెస్‌లో ఈ నేషనల్ పార్క్ అనేది ఉంటుంది. అండ్ టైగర్స్ యొక్క డెన్సిటీ చూసుకున్నట్టయితే ఇండియాలోనే కాదు వరల్డ్‌లో కూడా హైయెస్ట్ టైగర్ డెన్సిటీస్ ఉన్నటువంటి పార్క్ ఇది. ఈ నేషనల్ పార్క్‌లో హిస్టారికల్లీ ఇంపార్టెంట్ అయినటువంటి బాంధవ్‌గఢ్ ఫోర్ట్ ఉంటుంది. అండ్ దాంతో పాటు కేవ్ పెయింటింగ్స్, కేవ్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే 1968లో దీన్ని నేషనల్ పార్క్‌గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత 1993లో దీన్ని టైగర్ రిజర్వ్‌గా డెసిగ్నేట్ చేశారు. ఇందులో ఇంపార్టెంట్ స్పీసీస్ చూసుకున్నట్టయితే ఇది మోస్ట్‌లీ రాయల్ బెంగాల్ టైగర్స్‌కి చాలా ఫేమస్. అండ్ దాంతో పాటుగా చింతల్, బార్కింగ్ డియర్ అండ్ ఇంకా దాంతో పాటు నీల్గాయ్ ఇలాంటి స్పీసీస్ అనేవి మనం చూసే అవకాశం ఉంటుంది. అయితే టైగర్స్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌లో ఏ షెడ్యూల్ కింద వస్తాయో మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.